అమృతాహారపు లోకిలి గ్రామ భారతికి పునఃస్వాగతం. Madam, is it organic market? Yes, only on Sundays. ಉತ್ಪಾದಕರಿಂದ ನಾರ మార్కెట్ కృషి ఉత్పన్న మారుకట్టు సమితి మైసూర్. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు మైసూర్లో భానువార సంత నిర్వహించుకుంటున్నారు. మెడిసినల్ రైస్ మేళా కోసం మైసూర్ వెళ్ళినప్పుడు ఈ ఫార్మర్స్ మార్కెట్ని సందర్శించాను. ఇక్కడ రైతులు ఎవరి పొలంలో వాళ్ళు పండించిన ఉత్పత్తుల్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. ఫార్మర్స్ ప్రైస్ ఎట్ మార్కెట్ ప్లేస్, హెల్తీ కన్జ్యూమర్, హ్యాపీ ఫార్మర్. ఇక్కడ ఉత్పత్తుల్ని చూస్తున్నప్పుడు బాస్మతి ఆకుని మొదటిసారి చూశాను. వివరాలు చూద్దాం. సీడ్లెస్. ఇది ప్రైస్ 20 rupees. 20 రూపీస్ ఇచ్చా. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇవి తింటే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? బాస్మతి లీవ్స్. పర్పస్? హౌ డు వి యూస్? When you're cooking rice, if you put this leaf, it will smell like basmati. బాసుమతి. ఓ, బాసుమతి లీఫ్. What is the cost of this? No, this is just like 3 leaves we give for 5 rupees. 5 rupees only. Okay. You want it? Yeah. ఇవి బాస్మతి లీఫ్ అంట. అన్నం వండుకునేటప్పుడు ఈ ఆకుల్ని తుంచి అన్నం బియ్యంలో వేస్తే ఇవి బాస్మతి వాసన వస్తుందంట. వీటిని నేను ఇలా పట్టుకున్నప్పుడే మంచి బాస్మతి స్మెల్ వస్తుంది. ఇవి 3 ఆకులు 5 రూపాయలకి ఇస్తున్నారు. మూత తీయంగానే మంచి బాస్మతి రైస్ ఉడికేటప్పుడు వచ్చే వాసన వస్తుంది. చాలా మంచి సువాసన ఉంది. ఈ ఆకుల్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఉడికే అన్నంలో వేసుకుందాము. ఇది ప్లెయిన్ రైస్ కదా, దీనికి బాస్మతి వాసన వస్తుంది అని ఆ రైతు చెప్పారు. అది నిజంగా ఎలా ఉందో గమనిద్దాము. ఇవి సండే మార్కెట్లో, ఫార్మర్స్ మార్కెట్లో కొన్నాను కదా. అంటే వాళ్ళు సాటర్డే ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తుంటారు. ఈరోజు వెనస్డే 11 o'clock ఇప్పుడు ఈ టైము. ఇప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా ఉన్నాయి, మంచి వాసన వస్తున్నాయి. బియ్యము ఒక అరగిద్దడు ఉన్నాయి, అందుకని ఒక్క కుంకుమసాలి బియ్యము. సింగిల్ పాలిష్ రైస్ 10 minutes నానబెట్టుకున్న తర్వాత బియ్యము అరగిద్దడు ఉన్నాయి, అందుకని 2 ఫుల్ ఆకులు వేస్తున్నాను. మంచి గుమగుమ వస్తుంది వాసన. మన చిట్టి ముత్యాలు బియ్యం ఉడికేటప్పుడు గంధసాలి, కోతాంబరి, సీరగ సాంబ, ఇలాంటి గోవింద్ భోగ్ అరోమాటిక్ రైస్తో అన్నం వండేటప్పుడు వచ్చే వాసన మొదలైంది. అరోమాటిక్ రైస్ స్మెల్తో పాటుగా కొంచెం ఆకులు ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన కూడా వస్తుంది. ఇంత మంచి ప్లాంట్ని పెంచి మనకి అందించిన ఆ రైతు దేవుడికి కృతజ్ఞతలు. ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంది. మీలో ఎవరైనా ఫామ్ నుండి ఆ ప్లాంట్ తెప్పించుకొని పెంచుకోవాలి అనే ఆసక్తి ఉంటే నేను పని తీరిక వేళల్లో ఒక చిన్న మెసేజ్ పెట్టి కలెక్ట్ చేసుకోవచ్చు.
ఇంత గంజి వచ్చింది. దీన్ని ఫర్మెంట్ చేసుకొని గట్ హెల్త్ కోసం తాగేయచ్చు 8 అవర్స్ తర్వాత. మామూలు గంజి బదులుగా ఇలా మంచి బాస్మతి ఆకులు వేసి మంచి సువాసన వచ్చే గంజి ఇంకొంచెం ఉల్లాసంగా అనిపిస్తుంది. ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. అవతల బార్లీ జావ కూడా తయారవుతుంది. ఇందులో కూడా ఆకు ముక్క వేస్తే మంచి వాసన వస్తుందేమో బార్లీ జావ కూడా. ఈరోజు కిచెన్ వేస్ట్లో ఎల్లో క్యాప్సికమ్ సీడ్స్ దొరికాయి. సో ఈ సీడ్స్ని మళ్ళీ మనం నేలలో వేసుకుంటే రోజు ఒక 5 మినిట్స్ అయినా మన చేతులు మట్టిలో ఉంచాలి అనే కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటాము. బాస్మతి రైస్ వాసన వస్తుంది, పలావ్ టైప్ వాసన. ఎలా ఉంది వాసన? బాస్మతి రైస్ వాసన కదా. ఇవి బాస్మతి వాసన ఇచ్చే ఆకులు అన్నమాట. ఇవి మొన్న శనివారం నాడు తెంపినవి. అదే నేను మైసూర్లో తీసుకొచ్చా, ఆదివారం నాడు కొనుక్కొచ్చాను. దాంతో ఈ అన్నం వండాను. అన్నం ఎలా ఉందో చూడండి, వాసన అది స్మెల్ వస్తుంది, లైట్గా వస్తుంది. లైట్గా వస్తుంది అంటే ఆకు కన్నా రైసే ఎక్కువ స్మెల్ వస్తుంది. రైసే ఎక్కువ స్మెల్ వస్తుంది. టేస్ట్ చూస్తారా కొంచెం? కొంచెం ఆకులాగా కూడా వాసన వస్తుంది కదా. మనం రోజు వండే ఫ్లేవర్డ్ రైస్తో పాటుగా కొంచెం గ్రాస్ స్మెల్ కూడా వస్తుంది. దీన్ని చూడండి. ఆకు తినాలి. ఆకు తినకూడదేమో, నాకు తెలియదు. ఎలా ఉంది? వైట్ రైస్ తిన్నట్టే ఉంది. వైట్ రైస్ లాగే ఉంది. ఫ్లేవర్ ఏమో అది వస్తుంది, కానీ మనం తింటుంటే వైట్ రైస్ స్మెల్ వస్తుంది, రుచి మాత్రం వైట్ రైస్ లాగే అనిపిస్తుంది. స్మెల్ బాగా వస్తుంది కదా. ప్లెయిన్ కన్నా అది ఉడికినాక ఎక్కువ స్మెల్ వస్తుంది. బాస్మతి స్మెల్ వస్తుంది. ఓకే. నంబర్ 888892574694. ఇది మీ ఫోన్ నంబర్. కెన్ యూ గివ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ లేట్? ఇంకొక రకం కోమల్ బియ్యము. వీటిని వేడి నీళ్ళల్లో వేస్తే అరగంటలో మంట లేకుండానే అన్నంగా తయారవుతుందని ఆ రైతులు చెప్పారు. వచ్చే బుధవారం నాడు ఈ బియ్యాన్ని అన్నంగా తయారు చేసి వినియోగదారులకి రుచి చూపించి వాళ్ళ అభిప్రాయాలతో ఒక వీడియో తయారు చేస్తాను. కోమల్ బియ్యం ఫుల్ బ్రౌను, ఇది సింగిల్ పాలిష్ రైస్.